ఈరోజు గంభీరావుపేట మండల విద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్కు మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6, 7 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు 2 రోజులు సమ్మెలో ఉంటా ఉన్నాం. మాకు ఉన్నటువంటి సమస్యలు 10,000 జీతం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకుండా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవాళ ఒక్క కూరకు పైసలు ఇచ్చి 2 కూరలు వండాలని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. మరి ఒక్క కూరకు పైసలు ఇచ్చిన పైసలు మరి 2 కూరలకు పైసలు ఇస్తున్నారు. ఒకటే కూరకు పైసలు ఇస్తా ఉన్నారు. మరి 2 కూరలు వండమంటారు. మరి వండమంటే ఒక్క కూరకు ₹6.78 ఒక్క కూరకే ఇస్తున్నారు. ₹6.78 ఒక విద్యార్థికి ఇచ్చి అలా 2 కూరలు వండమంటే మరి మేము ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టడం? మా పుస్తమట్టలు అమ్ముకోవడమా? మా ఆస్తులు అమ్ముకోవడమా? ఇప్పటికే సంవత్సరం కాలం నుండి కోడిగుడ్ల పైసలు రాక అప్పులు చేసి ఇలా సతమతమైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు బిల్లులు రాక అప్పులు చేసి ఇవాళ ఒక విద్యార్థికి వంట చేయాలంటే ₹30 ఖర్చు వస్తూ ఉన్నది ఒక విద్యార్థికి. ఇలా ప్రభుత్వం ఇచ్చేది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹6.70